శివుడికి ఇద్దరు కుమారుల్లో కూడా ఎవరు పెద్దవారు, గణేశుడా లేదా కార్తికేయుడా అనేది హిందూ సాంప్రదాయాల్లో ప్రాంతాల వారీగా భిన్నంగా ఉంటుంది. కొన్ని గ్రంథాలు, సాంప్రదాయాలు కార్తికేయుని పెద్ద కుమారుడిగా చూపితే మరికొన్ని గణేశుణ్ణి ఆ పాత్రలో చూపుతాయి. అనేక పురాణ గ్రంథాల్లో కార్తికేయుడు శివ పార్వతుల యొక్క పెద్ద కుమారుడిగా చిత్రీకరించబడ్డాడు. ఉదాహరణకు బ్రహ్మవైవర్త్య పురాణం మరియు శివ పురాణం కార్తికేయుణ్ణి మొదటి కుమారుడిగా వర్ణించాయి. ఆయన యుద్ధానికి అధిపతి మరియు దేవసేనాపతిగా ఆయన పాత్రను నొక్కి చెప్పాయి. తారకాసురుడు అనే రాక్షసుణ్ణి ఓడించడానికి ఆయన జన్మ అవసరమైంది. ఆ రాక్షసుణ్ణి కేవలం శివుడి కుమారుడు మాత్రమే ఓడించగలడు. దీనికి భిన్నంగా కొన్ని సాంప్రదాయాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో గణేశుడిని పెద్ద కుమారుడుగా భావిస్తారు. గణేశుడికి అంకితం చేయబడిన గణేశ పురాణం దివ్య కుటుంబాల్లో ఆయన ప్రాముఖ్యతను, గొప్పతనాన్ని హైలైట్ చేస్తుంది. అదనంగా కొన్ని గ్రంథాల్లో గణేశుడికి స్కంద పూర్వజ, స్కందుడికి అన్నయ్య అనే బిరుదు ఉంది. ఇది ఈ సాంప్రదాయాల్లో ఆయనకు ఉన్న ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఈ విభిన్న చిత్రాలు హిందూ మతంలోని ప్రాంతీయ నమ్మకాలు, ఆధారాల గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఉత్తర భారతదేశంలో కార్తికేయుని పెద్దగా అంగీకరించగా, దక్షిణాన గణేశుడిని మొదటి కుమారుడుగా పూజిస్తారు. ఇలాంటి వైవిధ్యాలు వివిధ సంస్కృతులు, ప్రాంతాల్లో దివ్య కుటుంబాన్ని ఎలా అర్థం చేసుకున్నారో తెలియజేస్తాయి. శివుడికి పెద్ద కుమారుడు ఎవరు అనే ప్రశ్నకు అన్ని హిందూ సాంప్రదాయాల్లో ఒకే సమాధానం లేదు. గణేశుడు మరియు కార్తికేయుడు ఇద్దరు శివపార్వతుల కుమారులుగా గౌరవప్రదమైన స్థానాలు కలిగి ఉన్నారు. వారి పాత్రలు, ప్రాముఖ్యత ప్రాంతీయ నమ్మకాలు మరియు గ్రంథాల వ్యాఖ్యతలను బట్టి మారుతూ ఉంటాయి.